విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ చెప్పారు. పిటిషన్లో ప్రతివాదులుగా కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి చేర్చారు. విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్ కు ఇప్పటికే కేసీఆర్ లేఖ రాశారు. 12 పేజీల లేఖ రాసి పలు అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ లేఖలో జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని కేసీఆర్ కోరారు. కమిషన్ చేపడుతున్న విచారణ నిష్పక్షపాతంగా లేదన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించాలంటూ నరసింహారెడ్డిపై లేఖలు మండిపడ్డారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు 53.89%, ఏపీకి 46.11% విద్యుత్ కేటాయించారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ వచ్చే నాటికి 5,000 మెగావాట్ల కొరతతో రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన నాటికి 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్ను బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో 20,000 మెగావాట్లకు పైగా తీసుకువెళ్లామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నది? బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ కూడా, ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందంటూ కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ జ్యుడిషియల్ కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి కేసీఆర్తో పాటు 25 మందికి నోటీసులు జారీ చేయడం, ఇదంతా కూడా చూసినాం మనం. సో మొత్తానికి ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఆయనపై జస్టిస్ ఏదైతే కమిషన్ ఉందో, జ్యుడిషియల్ కమిషన్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో మేము అంటే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ప్రజలందరూ కూడా న్యాయం చేశాము. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ లేకముందు జనరేటర్లు, ఇన్వర్టర్లు ఇవన్నీ కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా న్యాయం చేసే దిశగా విద్యుత్ కొనుగోలు జరిగాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలనే రాజకీయ కక్ష సాధింపుల దిశగానే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి నోటీసులు ఇచ్చారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కేసీఆర్ 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్ నరసింహారెడ్డికి లేఖను రాయడం జరిగింది. ఈ 12 పేజీలలో కొన్ని కీలకమైన అంశాలు ఆయన పొందుపరిచినట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు విచారణ చేయకుండానే జస్టిస్ నరసింహారెడ్డి ఎట్లా ప్రెస్ మీట్ పెడతాడు? ఇది ఈ ప్రెస్ మీట్ వెనుక చాలా రాజకీయ కోణం ఉంది. విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదు, కేవలం రాజకీయ కక్షలతోనే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారంటూ కూడా ఆయన ఆ 12 పేజీల లేఖలో కేసీఆర్ పేర్కొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ జ్యుడిషియల్ కమిషన్లో ఖచ్చితంగా విచారణ నిజాయితీగా జరగట్లేదు. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మా మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. మమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ జ్యుడిషియల్ కమిషన్ని ఏర్పాటు చేసిందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ గా ఉన్నాడు. ఈయన బాధ్యతల నుంచి వైదొలగాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్తో ఉన్నటువంటి విద్యుత్ కొనుగోళ్ల సంబంధాలు, అదేవిధంగా గత 10 ఏళ్లలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు, దీంట్లో మేము ప్రజలకు న్యాయం చేసేదిగా దానికి సంబంధించిన అంటే కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో కొనుగోళ్లు నిష్పక్షపాతంగా జరిగాయి, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేశామని కూడా ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నప్పటికీ కూడా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నా మీద ఇలాంటి నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం అంటూ కూడా లేఖలో కేసీఆర్ పేర్కొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీని మీద హైకోర్టులో జ్యుడిషియల్ కమిషన్ మీద మాజీ ముఖ్యమంత్రి
హైకోర్టును ఆశ్రయించారు, రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీని మీద ముందు ముందు పెద్ద ఎత్తున ఇంకా ఉత్కంఠ రేగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో. అయితే ఈ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీంట్లో ఎవరు గత 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయి, ఖచ్చితంగా దీంట్లో ఎంత పెద్ద వారు ఉన్నప్పటికీ కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బహిరంగ కూడా సవాలు చేస్తున్న సందర్భం మనం అందరం చూసినాం. జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, అందుకనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాము, దీంట్లో ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా వదిలేదు లేదంటూ ఆయన కూడా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. చూడాలి ఈ విద్యుత్ కొనుగోలు అంశం ఇంకా ఎంత దూరం పోతుంది. మరి రిట్ పిటిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు, దీని మీద హైకోర్టులో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనే అంశాల గురించి కూడా వేచి చూడాల్సి ఉంది.